అనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు 7 కొడుకులు ఉన్నారు. ఒకరోజు తెల్లవారుజామున సూర్యుడు ఉదయిస్తున్న వేళ 7 రాజులు విల్లు బాణాలు తీసుకుని వేటకు బయలుదేరారు. వేటకు వెళ్లిన 7 రాజులు చాలా శ్రమపడి చివరికి 7 చేపలు పట్టారు. ఆనందంగా వాటిని గ్రామానికి తీసుకువచ్చారు. వేటను పట్టిన చేపలను తీసుకువచ్చిన 7 రాజులు కలిసికట్టుగా వాటిని ఆనందంగా ఎండలో చక్కగా ఎండబెట్టారు. చేపలన్నీ బాగా ఎండిపోయాయి. కాని వాటిలో ఒకటి మాత్రం ఎండకుండా అలాగే మిగిలిపోయింది. చేప ఎందుకు ఎండలేదని అడిగితే అది చక్కగా సమాధానమిచ్చింది. గడ్డిమోపు మధ్యలో అడ్డముండడంతో నేను ఎండలేకపోయాను అని. గడ్డిమోపు ఎందుకు అడ్డం వచ్చావు అని అడిగితే అది చక్కగా సమాధానం చెప్పింది, ఆవు నన్ను మేయలేదని. ఆవు ఎందుకు మేయలేదని అడిగితే అది చక్కగా సమాధానం చెప్పింది, పాలేరు నన్ను మేపలేదని. పాలేరు ఎందుకు మేప్లేదని అడిగితే పాలేరు చక్కగా సమాధానం చెప్పాడు, మా అవ్వ నాకు బువ్వ పెట్టలేదని. అవ్వా ఎందుకు బువ్వ పెట్టలేనని అడిగితే అవ్వా చక్కగా సమాధానం చెప్పింది, పిల్లవాడు ఏడుస్తున్నాడని. పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నామని అడిగితే పిల్లవాడు ఏడుస్తూ సమాధానం చెప్పాడు, చీమ కుప్పిందని. చీమ ఎందుకు కుట్టవా అని అడిగితే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని అంటుంది. ఇలా చిన్న చేప నుంచి చీమ వరకు సరదాగా సమాధానమిచ్చిన ఈ కథ అందరినీ నవ్వించింది. నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇలాంటి స్టోరీస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు కథల లోకం.